కరువు తీవ్రమైన నీటి ఎద్దడి వలసలకు పెట్టింది పేరైన ప్రకాశం జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అలాగే వాటర్ షెడ్ పథకాలు క్షేత్రస్థాయిలో అమలవుతూ వాటి ఫలాలు లబ్ధిదారులకు అందుతున్నాయి. అంతేకాక ఈ పథకాల అమలులో ఉత్తమ విధానాలను అనుసరించి సాధించిన ఫలితాలకు కేంద్ర ప్రభుత్వం పురస్కారాలను అందించింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెద్దచర్లోపల్లి మండల పరిధిలోని మురుగుమ్మి గ్రామం ఇటీవల జాతీయ జల పురస్కారాల్లో ఉత్తమ గ్రామ పంచాయతీ విభాగంలో 2వ బహుమతిని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మురుగుమ్మి గ్రామం సాధించిన విజయాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వాటర్ షెడ్ పథకం సత్ఫలితాలను అందిస్తోంది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెద్దచెర్లోపల్లి మండల పరిధిలోని ఒక మారుమూల గ్రామం మురుగుమ్మి. ఒకప్పుడు 2000 జనాభా ఉన్న ఈ గ్రామంలో నీటి లభ్యత లేక అధిక శాతం మంది ప్రజలు ఉపాధి కోసం వలసలకు వెళ్లారు. ఇది ఒకప్పటి మాట. నేడు పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. 2021లో చేపట్టిన మైక్రో వాటర్ షెడ్ ఈ గ్రామ రూపురేఖలను మార్చివేసింది. ఈ పథకం కింద గ్రామంలో రిడ్జ్ టు వ్యాలీ విధానంలో ప్రతి వర్షపు బొట్టును వడిసి పట్టుకోవటానికి కొండవాలులకు కందకాలు తవ్వటం, గ్రామంలో కుంటల ఏర్పాటు, అమృత సరోవరాలు, చెక్ డ్యాంలు నిర్మించారు. దీంతో నేడు గ్రామంలో 8,21,000 క్యూబిక్ మీటర్ల మేర నీటి నిల్వలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారం, అధికారులు తీసుకున్న చర్యలతో భూగర్భ జలాలే గణనీయంగా పెరిగాయి. ఒకప్పుడు 400 నుంచి 500 అడుగుల మేర తవ్వినా నీరు పడని పరిస్థితి మారి నేడు 150 అడుగులకే నీరు పడుతోంది. ఇక్కడ వాటర్ షెడ్ వేసిన దానివల్ల మాకు నీళ్లు బాగా ఉపృతిగా అవుతున్నాయి. నీళ్లు అప్పుడు 300 నీళ్ళు అడుగుల్లో నీళ్లు పడేది, ఇప్పుడు 150 అడుగుల్లో నీళ్లు పడుతున్నాయి. అంతా బాగానే ఉంది. జీవాలకి నీళ్లు బాగుంటున్నాయి. ఈ పెదబోడి దగ్గర వాటర్ షెడ్ పని చేసినాక గుంటలు తీశారు. గుంతలు దీనివల్ల మాకేం ఇబ్బంది లేదు. ఆ ఎరకు 350 అట్ట అయితే నీళ్ళు పడుతున్నాయి. ఇప్పుడు 150లో నీళ్ళు పడుతున్నాయి. ఈ వాటర్ షెడ్ల వల్ల మాకు జీవాలకు కానీ బర్రెలకు కానీ దేనికైనా బాగానే ఉండి పై కొండ మీద నుంచి వచ్చి నీళ్ళు పట్టుకు గుంతల్లో ఉండి బాగా శుద్ధగా నీళ్ళు ఉండి. ఒకప్పుడు వలసలు వెళ్లిన వారే మళ్లీ గ్రామానికి తిరిగి వస్తున్నారు. ఒకప్పుడు సాగుమాట ఎరగని గ్రామంలో నేడు 3 పంటలు పండుతున్నాయి. అంతేకాక ఇటీవల కేంద్ర ప్రభుత్వం అందించిన 6వ జాతీయ జల పురస్కారాల్లో ఈ గ్రామం ఉత్తమ గ్రామ పంచాయతీ విభాగంలో 2వ బహుమతి దక్కించుకోవటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.